ఇక కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. జమీమా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఏదైతే తమ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని ఏదైతే వీడియోస్ బయటకు రావడం, అంటే కొంతమంది మహిళలు ఏదైతే ఉల్లిపొట్టు తీయడం లాంటి కొన్ని కావచ్చు, కొన్ని సంఘటనలు ఏదైతే చిన్నపాటి సంఘటనలు జరిగినాయో వాటిని ప్రస్తావిస్తూ ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించిన దాని మీద ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా సందర్భాల్లో మాట్లాడారు. దానివల్ల చాలా వరకు ఆటో వాళ్ళలు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే తమ జీవనోపాధి కోల్పోతున్నారంటూ మాట్లాడడం జరిగింది. తర్వాత ఇటీవల ఏదైతే ఆగస్టు 15వ తేదీన స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సీతకు అంతకుముందు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కేటీఆర్ మాట్లాడుతూ ఏదైతే ఉల్లిపోటు తీసుకోకపోతే స్పెషల్గా మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక్కొక్క బస్సు వేసుకోండి, అవసరమైతే డ్యాన్సులు చేసుకోండి, రీల్స్ చేసుకోండి, ఎవరొద్దన్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ మాటలతో ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మహిళా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అదేవిధంగా మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరుస్తూ మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణ స్కీమ్ను కూడా కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారంటూ వెంటనే క్షమాపణ కూడా చెప్పారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. తర్వాత వెంటనే తను చేసినటువంటి పొరపాటును గమనించినటువంటి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా తాను చేసినట్టు వ్యాఖ్యలతో చింతిస్తున్నాను, క్షమాపణలు కోరుతున్నాను, ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి రిపీట్ కావాలంటూ కూడా ఆయన కోరారు. తర్వాత రోజు ప్రెస్ మీట్లో కూడా మీడియా ముఖంగా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా 16వ తేదీన మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తమ ముందు విచారణ కావాలంటూ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన అటెండ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం మహిళా కమిషన్ కూడా చేరుకున్నారు. ఈ క్రమంలో ఏదైతే తెలంగాణ భవన్కు చేరుకున్నటువంటి కేటీఆర్ మహిళా కార్పొరేటర్లు కొంతమంది మహిళా నేతలతో కలిసి కమిషన్కు చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మహిళా నేతలు కూడా కేటీఆర్ రాగానే కేటీఆర్ డౌన్ అంటూ కూడా ఇటు నినాదాలు చేశారు. వాళ్ళకి ప్రతిస్పందనగా బీఆర్ సంబంధించిన మహిళా నేతలు కూడా కాంగ్రెస్ డౌన్ అంటూ కూడా ఇద్దరు పోటాపోటీ నినాదాలతో అక్కడ కమిషన్ బుద్ధభవన్లో ఉన్నటువంటి మహిళా కమిషన్ ముందు కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే కేటీఆర్తో పాటు మహిళా నేతలు కూడా రావడంతో మహిళా పోలీసుల బందోబస్తు కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. ఎక్కువగా మహిళా పోలీసులను పెట్టడంతో పాటు ఇక సాధారణ పోలీసులు కూడా ఉన్నారు. 11 గంటలకు హాజరైనందుకు వచ్చినటువంటి కేటీఆర్ మరి కాసేపట్లో కమిషన్ ముందు హాజరయ్యి తనకు సంబంధించినట్టు చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే వాటికి వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే క్షమాపణ కోరాను కాబట్టి మరోసారి కమిషన్ ముందు కూడా క్షమాపణ కోరుతున్నాను అని కూడా ఆయన స్పష్టం చేయనున్నారు. అయితే కేటీఆర్తో పాటు మరి కొంతమంది మహిళా నేతలు కూడా లోపల వెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా కమిషన్ చైర్మన్ మాత్రం ఒకరికే అనుమతి ఇచ్చారు. కేవలం కేటీఆర్ మాత్రమే అనుమతి. కేటీఆర్ వచ్చిన తర్వాత అసలు ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు చేయాల్సి వచ్చిందని క్వశ్చన్ చేస్తే తను చేసిన సందర్భాన్ని కావచ్చు, దానికి క్షమాపణ కోరిన వివరణ ఇచ్చిన దాని ప్రకారం కూడా ఆయన కమిషన్కి స్పష్టం చేయనున్నారు. సో ఇద్దరితో ఈ విషయం క్లోజ్ అవుతుంది. బహిరంగంగా ఇప్పటికే క్షమాపణ చెప్పారు కాబట్టి ఈరోజు కమిషన్ ముందు హాజరైన తర్వాత మీడియాతో ఆయన మరోసారి మాట్లాడబోతున్నారు. ఈ కమిషన్ తనని ఏమడిగింది, తను ఏం చెప్పానన్న వివరాలు చెప్పడంతో పాటు మరోసారి కూడా మీడియా ముఖంగా ఇటువంటి వ్యాఖ్యలు పట్ల విచారం వ్యక్తం చేసే అవకాశం ఉందని బీఆర్ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తం మీద మహిళల ఉచిత బస్సు ప్రయాణం మీద చేసినటువంటి కామెంట్లతో ఇటు మహిళలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ఎక్కువ స్పందించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మహిళలు అంటే పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది స్పందించి కేటీఆర్ మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం లేదు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కల్పించాయి. ఈ యొక్క పరిస్థితిని గమనించినటువంటి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగినప్పటికీ కూడా కమిషన్ ముందు మాత్రం ఈరోజు హాజరు కావాల్సి వచ్చింది. జమీమా. రైట్ బ్రహ్మాజీ, ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆల్రెడీ విచారణ చేశారు. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి నా ఇంటెన్షన్ అది కాదు, నేను వేరేలా కన్వే చేయడానికి ప్రయత్నించానని చెప్పిన ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడు తర్వాత పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఇప్పుడు కేటీఆర్ వెంట కూడా వెళ్తూ ఉన్నారు మహిళా నేతలు కూడా, తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది?
జమీమా ఏదైతే ఆగస్టు 15వ తేదీన ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో 16వ తేదీ ఉదయం ట్విట్టర్లో ఆయన క్షమాపణలు చెప్తూ కోరారు. తర్వాత మధ్యాహ్నం జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా మరోసారి క్షమాపణలు కోరారు. అయితే అప్పటికే మహిళా కమిషన్కు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి వచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకుని క్షమాపణలు కోరినప్పటికీ కూడా ఖచ్చితంగా కమిషన్ నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నోటీసులు జారీ చేసింది. అయితే కొంతమంది మాత్రం ఇది రాజకీయంగా కొంతవరకు ముడిపెట్టే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే క్షమాపణ కోరి జరిగిన పొరపాటును కూడా టంగ్ స్లిప్ అయి మాట్లాడిన దానికి కూడా ఆయన వెనువెంటనే స్పందించి ఏదైతే క్షమాపణ కోరినప్పటికీ కూడా మహిళా కమిషన్ కావాలంటే తనకు నోటీసులు పంపించింది అంటూ కూడా బీఆర్ఎస్ మహిళా నేతలు ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడారు. అంటే టంగ్ స్లిప్ అయి ఉద్దేశంతో మాట్లాడకపోయినా టంగ్ స్లిప్ అయి మాట్లాడినప్పటికీ కూడా క్షమాపణ కోరారు కదా, ఇంకా కమిషన్ నోటీసుని ఇవ్వడం, విచారణకు హాజరు కావాలన్న వంటిది రాజకీయ వేధింపులుగా పరిగణించాల్సి వస్తుందని కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా మహిళా కమిషన్ విచారణకు పిలిచింది కాబట్టి వాళ్ళని గౌరవిస్తే నేను ఖచ్చితంగా వెళ్తానన్నారు. సో ఆ విధంగా ఈరోజు అటెండ్ అయ్యారు. ఇక దీని మీద కూడా వివరణ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అంశం మాత్రం ఇక పెద్దగా ఉండదు అనుకోవచ్చు. కాకపోతే ఏదైనా సందర్భంలో మహిళల గురించి కేటీఆర్ కావచ్చు లేదా కేసీఆర్ కావచ్చు పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడితే మాత్రం ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు బయటకు తీసుకొచ్చి అప్పుడు కేటీఆర్ ఇలా అన్నారు అని చెప్పి దాన్ని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. జమీమా, కాంగ్రెస్ మహిళా నేతలు కాకుండా సామాన్య ప్రజానికం కానీ సామాన్య మహిళలు కానీ లేదా బస్సులో ప్రయాణించేవారు కానీ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్కువ స్పందిస్తున్నారు. ఎప్పుడైనా కానీ రాజకీయానికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం రాజకీయంగానే మహిళా నేతలు కావచ్చు ఆయా సంబంధించిన వర్గాల లీడర్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా కాంగ్రెస్ నేతలు స్పందించారు. అయితే ఇది మహిళలకు సంబంధించి అంటే సోషల్ యాక్టివిటీ సంబంధించిన అంశం కాబట్టి సోషల్ మీడియాలో మాత్రం మహిళలు చాలా తీవ్రంగానే స్పందించారు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన. మహిళల పట్ల మీకు గౌరవం లేదు కాబట్టి మొదటి క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా మంత్రి లేరు మీ క్యాబినెట్లో, ఫస్ట్ క్యాబినెట్లో. తర్వాత సెకండ్ క్యాబినెట్లో మాత్రం ఏదో వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో ఒక ఇద్దరు మంత్రులకు అవకాశం ఇచ్చారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ విధంగా కేటీఆర్ మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే వెనువెంటనే ఆయన స్పందించారని కూడా తెలుస్తుంది. జమీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ. చెప్పాలి